యాక్చువల్లీ ఆర్జీవి గారి దగ్గర చేసిన హీరోయిన్స్కి నెక్స్ట్ అవకాశాలు ఇవ్వరు అనేది ఒక మాట ఉంది. సో ఇది నిజమా ఎంతవరకు? ఐ డోంట్ థింక్ సో. నాకు మంచి అవకాశాలు వచ్చినాయి అండ్ నేను ఆర్జీవి గారు సినిమాలు చేసిన దాంట్లో ఎటువంటి సినిమాలు చేశాను అనేది కూడా మీరు గ్రహించాలి. నేను చాలా మంచి రోల్స్ చేసిన కరోనా వైరస్లో కానీ లేకపోతే ఆశా ఎన్కౌంటర్లో కానీ మైన్ ఈజ్ అ వెరీ క్లీన్ రోల్. సో నాకైతే అటువంటిది ఏం లేదు. అండ్ సార్ దగ్గర నుంచి కూడా నాకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, బయట కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అండ్ నాకు సర్ప్రైజింగ్లీ నన్ను ఆర్టిస్ట్గా రికగ్నైజ్ చేసింది ఆర్జీవి గారి దగ్గర నుంచి వస్తుంది అంటే అసలు నన్ను ఆడిషన్ అడగరు ఎవరు. ఆర్టిస్ట్ ఆమె అవసరం లేదు, ఆడిషన్ లేకుండా తీసుకుంటారు నన్ను. సో దట్స్ వన్ పాజిటివ్ థింగ్ ఐ కేమ్ అక్రాస్ వర్కింగ్ విత్ ఆర్జీవి గారు. మీకు బాగా ఇష్టమైనటువంటి స్టార్ హీరో ఎవరు? స్టార్ హీరో ఇప్పుడా నాకు నాని గారు ఇష్టము, నేషనల్ స్టార్ నాని గారు చాలా ఇష్టం నాకు. మూవీ చూసారా? యా చూసినాను. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇష్టము. ఫస్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారు మూవీస్ అసలు అదొక డిఫరెంట్, అదొక కల్ట్ కదా ఆ బేస్ అంతా. సో దట్స్ వై ఐ లైక్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఆల్సో నాని గారు ఇప్పుడైతే కరెంట్లీ కోర్ట్ మూవీ చూసినాను, చాలా బాగుంది. సో దట్స్ హౌ యునో కోర్ట్ మూవీ కూడా మీరు చూస్తే కాంటెంట్ ఓరియంటెడ్, దాంట్లో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అనేది పెద్దగా యు విల్ నాట్ సీ. సో దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ షుడ్ కమ్ అప్. సో ఐ థింక్ సమంత గారు కూడా ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నారు కదా. సో వీళ్ళందరూ కూడా నాని గారు ప్రొడక్షన్ నుంచి వచ్చింది కోర్ట్ మూవీ కూడా, వీళ్ళందరూ దే విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ ఆర్టిస్ట్ లైక్ అస్ అండ్ ఆల్సో కాన్సెప్ట్స్ లైక్ అస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా. సో ఆర్టిస్ట్గా వాళ్ళకి కూడా చేయాలి అని అనుకుని ఉండింటారు ఇటువంటి రోల్స్, కాకపోతే వచ్చిండేవి కావు. సో అది ఉంటుంది, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారని. మీకు ఏ స్టార్తో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ? నాకు ఏ స్టార్ చెప్పాలి? ఐ లైక్ టు యాక్ట్ విత్ అందరికీ ఉండేలానే అందరితో యాక్టింగ్ చేయాలి అని ఉంటుంది నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ స్టార్ ఉంటారు, మనకి ఈ స్టార్తో చేయాలి ఇట్లా. విజయ్ సేతుపతి గారు, సూర్య గారు అంటే అసలు గౌరవం, అసలు వాళ్ళ దగ్గర ఎటువంటి రోల్ ఇచ్చినా చేద్దాం అన్నట్టు ఉంటుండే. సో అట్లా విజయ్ సేతుపతి గారు అండ్ సూర్య గారి దగ్గర అయితే యాక్టింగ్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ యా ఫస్ట్ స్టార్టింగే నా కెరియర్ నేను బాలకృష్ణ గారితోని స్టార్ట్ చేసినాను, బాలకృష్ణ సార్ దగ్గర అండ్ విద్యాబాలన్ మ్యామ్ దగ్గర చేస్తున్నాను. సో నా అంబిషన్స్ ఎప్పుడు అక్కడనే ఉంటాయి. సో అంటే ఓన్లీ తెలుగే చేస్తున్నారు, అదర్ భాష మీకు ఆఫర్స్ రావటం లేవా, లేకపోతే వచ్చినా మీరే వదిలేస్తున్నారా? నో ఐఎమ్ గెటింగ్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు ప్రస్తుతానికి. సో చేస్తున్నా ఇంకా. లాస్ట్ క్వశ్చన్, ఈ మధ్య సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే ఆర్టిస్టులు కొద్దిగా ఫేమ్ అయితే చాలు డబ్బు సంపాదించుకోవాలనో లేకపోతే ఇంకా ఇది రావాలనో చూస్తుంటారు. అలా చేసి ఈ మధ్య కొన్ని బెట్టింగ్ యాప్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. దానివల్ల చాలామంది యువత లైఫ్లు కూడా కోల్పోతున్న పరిస్థితి. ఇప్పుడు ఇది 2 తెలుగు రాష్ట్రాలు చాలా సీరియస్ విషయం. దీనిపైన మీ కామెంట్ ఏంటి? అవును. సో ఈజీ మనీ ఎప్పుడు అలవాటు పడొద్దు అండ్ అవేర్నెస్ ఉండాలి. ఏదైనా మనం తీసుకునేటప్పుడు బీట్ ఎనీ ప్రోడక్ట్ గురించి చేస్తున్నా సరే మనం కొంచెం అవేర్నెస్ ఉండాలి. వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అనేది ప్రతిసారి ఏదైనా సరే చెక్ చేసుకొని చేయాలి అనే చెప్తాను నేను. అండ్ నౌ దట్ వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ లాడ్ ఆఫ్ పీపుల్. మనం ఒక మాట చెప్తే ఇంతమంది అట్లీస్ట్ 20 మంది అయినా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది మనకి తెలుసు కదా, మన ఫాలోవర్స్ని బట్టి కానీ ఏ చూసినా సరే. సో అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ రెస్పాన్సిబుల్ ఉండాలి మనం చేసే ప్రతి యాక్షన్ మీద అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మేనేజర్స్ త్రూ వచ్చినవి కానీ లేకపోతే థర్డ్ పార్టీస్ త్రూ వచ్చినవి కానీ అవేర్నెస్ లేకుండా టేకప్ చేస్తున్నారు. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, ఈజ్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్, కెన్ వీ డూ దిస్ ఆర్ నాట్, ఇవన్నీ కొంచెం చెక్ బ్యాక్ చేసుకుని చేస్తే మంచిది. అండ్ డెఫినెట్లీ సే నో టు బెట్టింగ్ యాప్స్ అండ్ సే నో టు ఈజీ మనీ. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేశారో వాళ్ళందరిపైన కూడా పోలీస్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది నిన్ననే. బిగ్ బాస్ మన శ్యామ్లా కానీ హర్ష సాయి తర్వాత సన్నీ ఇలా చాలామంది మొత్తం 11 మంది పైన. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకి నేనేం చెప్తాను అంటే అలాంటి వాళ్ళని ఇంకా ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా చాలామంది కూడా చేయడానికి వస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి యాక్చువల్లీ బిగ్ బాస్ అంటే మీకు బాగా పరిచయమే ఉంటుంది, శ్యామలా మీకు పరిచయమే కదా. యా సో యా దట్స్ వాట్ లైక్ వాళ్ళకి అవేర్నెస్ లేకపోయిండొచ్చు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేది. లేదు అంటే ఈజీ మనీ కదా ఏముంది అనేసో లేకపోతే థర్డ్ పార్టీస్ చెప్తున్నా కొద్దీ చేసేస్తుంటారు, బిజీ స్కెడ్యూల్లో చూసుకోక కూడా చేసుకుంటారు కొంతమంది. బట్ ఫస్ట్ మోస్ట్ నేను చూసింది మాత్రం చాలామందికి తెలియదు
అసలు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయనే తెలీదు. సో వెన్ వీఆర్ సేయింగ్ నో టు బెట్టింగ్ యాప్స్, వీ ఆల్సో షుడ్ స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ నెగిటివ్ థింగ్స్ అండ్ కాన్సిక్వెన్సెస్. ఇది చేస్తే ఏమవుతుంది అనే కాన్సిక్వెన్సెస్ కూడా మనము అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తే దెన్ దట్ విల్ రీచ్ ఆడియన్స్ అండ్ దట్ విల్ రీచ్ పీపుల్. లాస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని ఇలా బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేయమని ఎవరన్నా అప్రోచ్ అయ్యారా 2 తెలుగు రాష్ట్రాలు? అసలు ఆ యాప్స్ ఎక్కడి నుంచి వస్తుంటాయి, వాళ్ళు ఎవరు, అంటే మన తెలుగు వాళ్ళేనా లేకపోతే ఏరే వాళ్ళు? అది ఐడెంటిఫై చేయడం అయితే నాకు తెలిసి కష్టము, అండ్ ఐ డింట్ గెట్ ఇన్ టు దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుసు అది అంటే ఈజీ మనీ నేను ఎప్పుడు చూస్ చేసుకోను. అండ్ వీళ్ళు నాకు తెలిసి మాత్రం నాకు వచ్చే ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ రాజా గేమింగ్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది, ఏదో మెసేజ్ ఊరికనే. సో వీ జస్ట్ డిలీట్ అండ్ బ్లాక్ ఇట్. అసలు నేను ఎప్పుడు ఈజీ మనీకి నాట్ ఈవెన్ నేను స్టాక్స్ ఇవన్నీ చేస్తారు కదా, అది కూడా నేను కొంచెం అసలు అగేన్స్ట్ ఉంటాను. ఐ డోంట్ గెట్ ఇన్ టు దాట్. సో నేను ఎప్పుడు దాని గురించి రీసెర్చ్ చేయలేదు. అండ్ నాకైతే ఏమంటారు, ఈజీ మనీ నచ్చదు కాబట్టి అండ్ ఆ యాప్స్ నచ్చవు కాబట్టి చేయలేదు నేను, అంతే. యాక్చువల్లీ దీనిపైన బాగా ఇప్పుడు సజ్జనార్ గారు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్, ఆయన ఎక్కువ దీనిపైన పోరాడుతున్నారు. చాలామంది ఆయన వల్లనే ఇప్పుడు ఇంతమంది చాలామంది కూడా అవేర్నెస్ వస్తుంది. సో మీరేం చెప్తారు? ఇట్స్ గుడ్ దట్ సజ్జనార్ సార్ తీసుకున్నారు ఇటువంటి ఇనిషియేటివ్, అండ్ అట్లీస్ట్ నౌ. అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, అండ్ యూత్ అందరు కూడా, యంగ్స్టర్స్ అందరు కూడా ఒక విషియస్ సైకిల్లో పడిపోతున్నారు. I wonder why don't Sajjanar sir also recognize this issue, and there are many certain issues like that. Ippudu for example చూస్తే మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే don't you think those drug issues and all every day 1 hour ago 2 hours ago అని చెప్పి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది యూట్యూబ్లో. వై ఆర్ యూ ఎంకరేజింగ్ ఆల్ దోస్? ఎందుకు ఈ ఛానల్స్ వాళ్ళని మీరు రిస్ట్రిక్ట్ చేయరు? ఎందుకు దాని గురించి యాక్షన్ తీసుకుంటున్నాము, ఇట్ విల్ బి డెల్ట్ బై కోర్ట్ అని చెప్పేసి ఎందుకు చెప్పరు? రోజు ఆడియో లీక్స్ అని చెప్పేసి ఏదేదో డ్రగ్ ఇష్యూస్ గురించి వస్తూనే ఉంటుంది. సో యూఆర్ మీడియా కూడా కొంచెము రెస్పాన్సిబుల్ ఉండాలి, ఎటువంటి న్యూస్ స్ప్రెడ్ చేయాలి, ఎటువంటి స్ప్రెడ్ చేయొద్దు అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇఫ్ యూఆర్ డూయింగ్ దిస్, ఆల్సో డూ సమ్ అవేర్నెస్ వీడియోస్ ఆల్సో కదా, ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి, ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది, అటువంటి వీడియోస్ కూడా చేస్తే బాగుంటుంది యూట్యూబ్ ఛానల్స్ కానీ వీళ్ళు కానీ. సో అండ్ ఐ అప్రిషియేట్ సజ్జనార్ సార్ మీరు వస్తే ఏదో ఒక ట్రెండింగ్ అయితేనే ఉంటుంది, అండ్ మంచి పనులు కూడా అవుతూ ఉంటాయి. ఐఎమ్ ఆల్వేస్ big fan of Sajjanar sir. So kalustara? Yeah, definitely I have a plan, and idvar kalsunnan nenu, and again I am going to meet him. Yeah, please keep spreading about consequences and the effects of betting apps, just not saying say no to betting apps. వాటి వల్ల కాన్సిక్వెన్సెస్ ఇంత హారిబుల్గా ఉంటాయని మనం చూపించగలిగితే ఇంకా మనం బెటర్ చేయొచ్చు అని అనుకుంటున్నా. ఓకే, వన్స్ అగైన్ మీకు మళ్ళీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీ మూవీ మంచి హిట్ అవ్వాలి, మళ్ళీ మీకు మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని కూడా కోరుకుంటున్నాను. ఫైనల్గా ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ March 21st థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్ అస్, కీప్ షేరింగ్ గుడ్ రివ్యూస్ అబౌట్ మూవీస్. మీరందరూ చూసి రివ్యూస్ షేర్ చేస్తున్న కొద్దీ మాకు మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. And yeah, please spread positivity about the movie, and thank you so much. Please watch in theatre.